చాలా ఇన్స్పిరేషన్ పెట్టుకొని వినబోతున్నాం. ఇంకెవరైనా డౌన్లైన్స్ యాడ్ అవ్వకుండా ఉంటే త్వరగా కాల్ చేయండి. మీ అప్లైమెంట్స్ ఎవరైనా యాడ్ అవ్వకుండా ఉన్నా కూడా త్వరగా కాల్ చేయండి లీడర్స్. థ్యాంక్ యూ. సో లీడర్స్ గమనించండి, ఈరోజు చాలా మంచి మీటింగ్ జరగబోతోంది. గ్రేట్ లీడర్ సైదుల్ సార్ ఫస్ట్ టైం సింగరాయకొండ రాబోతున్నారు. ఎవరైతే ఇంకా డౌట్స్ పడుతున్నారో, ఎవరైతే ఇది ఉంటుందా పోతుందా అనుకుంటున్నారో, ఇంకా మీ టీంలో ఎవరైతే నెగ్లెక్ట్ గా ఉన్నారో వాళ్ళు కానీ ఈ మీటింగ్ తీసుకొచ్చి కూర్చోబెట్టగలిగితే పూర్తి క్లారిటీ అనేది ఈ రోజు రాబోతా ఉంది. గ్రేట్ లీడర్ అందరూ కూడా సురేష్ సార్ కానీ ఇలా ఆనంద్ సార్ కానీ అందరం కూడా మేము డిసైడ్ అయిన సారు మీటింగ్ విన్న తర్వాతే అలాంటి లీడరు ఫస్ట్ టైం సింగరాయకొండ రాబోతున్నారు. మీ టీంని ఎంతమందిని కూర్చోబెట్టగలిగితే మీరు వేస్టేజ్ లో అంత ముందుకు సక్సెస్ అనేది తీసుకుంటారు. కాబట్టి ఈ మీటింగ్ మంచిగా ప్రమోట్ చేసుకోండి. ఇంకోటి, మీటింగ్ రావటం ఇంపార్టెంట్ కాదు లీడర్స్, ఎందుకంటే సైల్ సార్ మీటింగ్ అంటే అందరూ ఎర్లీగా వస్తారు కాబట్టి చైర్స్ అనేది ఖాళీగా ఉండదు. కాబట్టి త్వరగా మీరు ఎంత ఎర్లీగా వచ్చి ఎంత ముందు కూర్చోగలిగితే అంత బెనిఫిట్ వస్తుంది, అంత బోనస్ మీరు తీసుకోగలుగుతారు. కాబట్టి మీటింగ్ రావటం ఇంపార్టెంట్ కాదు, ఇన్ టైంలో ఉండండి. ఆ, ఆనంద్ సార్ కానీ మేము కానీ 9 కల్లా అక్కడ ఉంటాము. త్వరగా టీమును ప్రమోట్ చేసుకోండి. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ. సార్ని ఇన్వైట్ చేసుకుందాం. సార్ గురించి చెప్పాలంటే ఒక రైతు తలుచుకుంటే పంట పండించగలడు, అదేవిధంగా వెస్టేజ్ లో సక్సెస్ అవ్వగలడని నిరూపించినటువంటి గ్రేట్ లీడర్. శనగ రైతు కాస్త మంచి సక్సెస్ తీసుకున్నటువంటి గ్రేట్ లీడర్. తక్కువ టైంలో స్టార్ డైరెక్టర్ ఎదిగి ఆ, చదువు లేనప్పటికీ కూడా నేను సాధించగలనను నిరూపించినటువంటి గ్రేట్ లీడర్. మా అందరూ కూడా ఇన్స్పైర్ చేసినటువంటి లీడర్. మల్లికార్జున్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు ద జూమ్ సార్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ కంటిన్యూ సెషన్ సార్. సార్ మల్లికార్జున్ సార్, ప్లీజ్ కంటిన్యూ. సార్ వస్తాం. జస్ట్ 1 minute. ఓకే. లేటెస్ట్ ఇంకెవరైనా యాడ్ అవ్వకుండా ఉంటే త్వరగా కాల్ చేయండి. రవి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఈ జూమ్ లో ఉన్న 276 మందికి గుడ్ మార్నింగ్ సార్. రవి సార్, నా వాయిస్ బాగుందా? క్లియర్ సార్. క్లియర్ గా ఉందా? క్లియర్ కంటిన్యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ మా సింగవనేనిపల్లె, నా పేరు మల్లికార్జున. నేను పేద ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను సార్ వెస్టేజ్ లోకి. సార్ నేను ఈ వెస్టేజ్ లోకి రావడానికి కారణము ఆరోగ్యం బాగాలేక ఆరోగ్యం కోసం వచ్చాను సార్. నేను ఆరోగ్యం, నాకు లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉండింది. లంగ్స్ ఇన్ఫెక్షన్కి ఇంతకుముందు దీంట్లోకి రాకముందు నేను మామూలుగా న్యాచురల్గా ఇంగ్లీష్ మందులన్నీ వాడి నాకు లంగ్స్ వాడితే కళ్ళు ఎఫెక్ట్ వచ్చేసినాయి, కిడ్నీలు ఎఫెక్ట్ వచ్చేసినాయి. ఈ ఎఫెక్ట్ ఏందిరా భగవంతుని చూసి నేను ఏంది ఆలోచించి హాస్పిటల్కి పోయి కన్ను ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఖాళీగా ఉండి ఒక 2 నెలలు. ఆ 2 నెలలు ఏంది నేను లంగ్స్ వాడటం ఏంది, నేను లంగ్స్ వాడితే నాకు కళ్ళు పోవటం ఏంది, లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉండి వాళ్ళు ఆపరేషన్ అసలు చెయ్యవు, నీకు లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉందన్న కన్ను ఆపరేషన్. తర్వాత వాళ్ళ బతనాడుకు చేపించుకొని తర్వాత సార్ కొద్దిగా తడబాటుగా ఉంది సార్. మల్లికార్జున్ సార్, గడపటే లేదు. ఫస్ట్ అసలు మీ ఊరేంటి, ఓకేనా? అంతకుముందు మీరు ఏం చేసేవాళ్ళు, తర్వాత ఎప్పుడు ఇది పరిచయం అయిందో అలా స్టార్ట్ చేయండి సార్. సార్ ఓకే సార్. ఓకే సార్. అందరూ మన ఫ్యామిలీ, ఇబ్బంది ఏం లేదు, తడబాటు ఏం లేదు. మీరు చాలా బాగా మాట్లాడగలుగుతారు. కంటిన్యూ చేయండి సార్. ఓకే సార్. మధ్యలో ఏదైనా తడబాటుకుంటే క్వశ్చన్లు అడుగునట్టు అడగండి సార్, చెబుతా సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ.
అట్ట అట్ట వాడుకుంటూ ఏందా నేను జనాభా మా పిల్లల్ని చూసి నాకు పేద కుటుంబము, నేనేం చేయాలా, నేను పోతే నేను తర్వాత నా బిడ్డలు నా భార్య ఏం కావాలా అనే ఆలోచనలో ఈ మందులు కాదు, నేను న్యాచురల్ గా ఈ ఆకులు ఏమన్నా కాదరవల్లి చెల్లు ఇని న్యాచురల్ గా నేను ఆకులతో కొంత వైద్యం చేసుకుంటా, కషాయాలు తాగుతా, ఆహారం అసలు మానేసి బియ్యం అనేది మానేసి కొర్రలు, అంటుకొర్రలు, సామెలు, ఊదులు మన పెద్దోళ్ళు తిన్నారు కదా, అలా అలా తింటూ ఆరోగ్యాన్ని 2 సంవత్సరాలకి 12 మాత్రలు మింగేవాడిని. 2 నెలలకు ఒక మాత్ర చొప్పున తీసేశారు సార్ ఇంగ్లీష్ మాత్రలు. తీసేసిన తర్వాత నా ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడింది, కొద్దిగా ఆయాసం తగ్గింది. ఆయాసం తగ్గిన తర్వాత సార్ నేను మామూలుగా పేద కుటుంబం నుంచి వ్యవసాయం చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటూ దానికి ఎలబుచ్చుకుంటూ ఉండేవాడిని సార్. నేను ఎలబుచ్చుకుంటూ మా నేను చేసే వ్యవసాయం కూలి పని, మా భార్య చేసినా నేను చేసినా కూలి పనిగా చేసుకుంటూ పోతున్నాం సార్. పొగాకు వేయటము, శనగ వేయటము, మళ్ళీ అప్పులు తేవటం, మళ్ళీ వాళ్ళకి ఇయటము, మళ్ళీ తెచ్చుకొని పెట్టుబడి పెట్టుకొని మళ్ళీ వాళ్ళకి ఇచ్చుకుంటూ ఇదే పని కంటిన్యూ చేస్తున్నా సార్ నేను. సార్ నేను ఆరోగ్యం చెడిపోయిన తర్వాత మా బావగారు నేను పొగాకు తీసుకొని ఒకసారి పెరిగిపాలెం తీసుకొని పోయాను సార్. మా బావగారు ఉన్నారా, ఆయన మా జ్వరం వచ్చింది, జ్వరం వస్తే ఆయన మాత్రం తెచ్చిస్తాన్నాడు. జ్వరం వద్దొద్దు బావగారు, నేను తులసాకు కబడి ఇవ్వండి, తులసాకుతో కషాయం తాగి నేను జ్వరం తగ్గించుకుంటానని చెప్పి అతను చూసిన తర్వాత మా శ్రీనివాసప్రసాద్ గారు దీంట్లో జాయిన్ అయిన సంగతి నాకు తెలియదు, అది చూసి అన్న సారు ఒక మీటింగ్కి రండి తెలుసుకోండి అని చెప్పాడు సార్. ప్రసాద్ సార్ గారు చెప్పడంతో ఒక మీటింగ్కి వచ్చాను సార్. నేను వెస్టేజ్ మీటింగ్కి వచ్చాను, ఆరోగ్యం కోసం రామాలకాయ అన్నాడు, వచ్చాను, చూశాను. చూసి అక్కడికి వచ్చిన తర్వాత ఆరోగ్యం ఆదాయం అని చెబుతాడు సురేష్ సార్. సార్ ఆరోగ్యం ఉంటే కదా ఆదాయం వచ్చేది అని నేను చెప్పాను సార్. అనటంతో ఆరోగ్యం గురించి చెబుతా ఉండని అన్నాడు. సరే సార్ అన్నాను. అట్ట 2 మీటింగ్లకు వచ్చాను సార్. మీటింగ్కి వచ్చినప్పుడల్లా ఆ డబ్బులు జబ్బులు గురించి 2 చెబుతున్నారు. నాకేం అర్థం కావటంలా. సార్ నేను వచ్చింది ఆరోగ్యం కోసం కదా, ఈయన డబ్బులు చెబుతాడు ఏంది, హాస్పిటల్కి పోతే డబ్బులు అయిపోతాయి కదా, డబ్బులు కూడా వస్తాయి అంటున్నాడు ఏందని తెలుసుకోవడానికి ట్రై చేసి సార్. 2 మీటింగ్ అన్నప్పుడల్లా మీటింగ్ వస్తున్నాను, 2 మీటింగ్లు చూశాను. మూడోసారి గుంటూరు మీటింగ్ రా, పెద్ద మీటింగ్ ఉండదు బాబాయ్ 2 రోజులు అని అన్నాడు సార్. సరే వచ్చేసారు అక్కడికి. 2 రోజులకి వచ్చి మీటింగ్ కాడికి వచ్చి చూశాను సార్. నేను మీటింగ్ చదువుతుంటే అక్కడ పిఎస్ఆర్ గారు గుండెకి, కిడ్నీలకి, ఊపిరితిత్తులకి దానికి వివరంగా చెప్పాడు సార్. అప్పుడు దాకా నేను మందులు అంటున్నాను, అక్కడ ఫుడ్ సప్లిమెంట్, ఈ మందులు కాదు, ఈ వాడితే వెనక మన పెద్దోళ్ళు వాడలేదు కదా, ఆ వాడింది మన బాడీలో ఉన్న అవయవాలు ఇట్లా మందులు వాడినందువల్ల ఒకటి వాడితే ఇంకొక జబ్బుగా ఫాలో ఇంకో జబ్బు వస్తుంది. లేదు ఇది ఫుడ్ సప్లిమెంట్ గురించి చెప్పారు సార్. ఎవరు ఇచ్చారు సార్? ఫుడ్ సప్లిమెంట్ లేదు. అది విన్నాక ఫుడ్ సప్లిమెంట్ అంటానికే నాకు 3 రోజులు పట్టింది సార్. ఆ మాట అంటానికే అక్కడి నుంచి ఇంటికి వచ్చేదాకా ఫుడ్ సప్లిమెంట్ అనుకుంటా వచ్చేసారు. నేను ఫుడ్ సప్లిమెంట్లు అనుకుంటూ వచ్చి నేను ఆ రోజు నుంచి సప్లిమెంట్ తీసుకొని వాడుకున్నాను సార్. నాకు లంగ్స్ ఇన్ఫెక్షన్ 7 సంవత్సరాల నుంచి ఉండింది. 9 లక్షల దాకా ఖర్చు పెట్టుకున్నాను, ఎక్కడ తగ్గలేదు. పోతేసారి నేను డెస్పోకేరు, పంచతులసి, కొలెస్ట్రిమ్, అలోవెరా తీసుకొని ఒక 2 నెలలు రైస్ బ్రాండ్ ఆయిల్ తీసుకొని ఒక 2 నెలలు వాడాను సార్. 2 నెలలు వాడిన తర్వాత కొంత మార్పు వచ్చింది. ఓహో ఇదేదో బాగుంది అని చెప్పి అదే ప్రకారంగా 6 నెలలు వాడుకున్నాను సార్. 6 నెలలు వాడుకుంటూ
కంటిన్యూషన్ గా మీటింగ్ అంటే నేను వ్యవసాయం చేసుకుంటూ మీటింగ్ రా బాబాయ్ అని చెబితే ఎక్కడ మీటింగ్ ఉండా ఇప్పుడు రమ్మన్నా నేను పతానే ఉన్నా సార్ 6 నెలలు. సార్ నేను చదువుకోలేదు కాబట్టి నాకు చెప్పటం కూడా ఇంకొకటి చెప్పడానికి కూడా వివరంగా తెలియదు. చదువుకోలేదు, వివరంగా తెలియదు. చెబితే పోయిపోయి మనం చెబితే ఇదేంద్ర ఈడేదో ఆకులు వైద్యం చేసుకుంటున్నాడు కదా ఇప్పుడు దాకా, ఇదేదో కొత్తగా చెబుతున్నాడు, ఈయన డాక్టరా అనబాతారని నేను చెప్పలేదు సార్ ఎవరికి. కనీసం మా వారికి ఇంట్లో సడుగు నిప్పుండా కూడా ఒక 3 నెలలు అసలు నేను అనుకోలేదు సార్. నాకు కొంత మార్పు వచ్చిన తర్వాత మా వారికి సయాటికా ప్రాబ్లం సార్. సయాటికా ప్రాబ్లానికి వాడా సార్. సయాటిక్ ప్రాబ్లానికి వాడాను. క్లియర్గా మా వారికి ఒక 4 నెలలకి క్లియరెన్స్ వచ్చేస్తుంది. చాలా వరకు తగ్గిపోయి ఫస్ట్ నెలలో కొద్దిగా మార్పు వచ్చింది, 2వ నెలలో కొద్దిగా మార్పు వచ్చింది, 3వ నెలలో క్లియర్గా తగ్గిపోయింది సార్. ఒక్క మోకాలు నొప్పి ఉంది సార్. మోకాలు నొప్పి ఉండింది. దానికి సార్ కుర్కుమెన్ ప్లస్ ఆనంద్ సార్ ఎప్పుడు ప్రతిరోజు ఆడికి డిఎల్సిపి అంటారు. సరే వాడాను, దానికి ఏదన్నా వాడవచ్చు సార్ అని అడిగాను. కుర్కుమెన్ ప్లస్ విటమిన్ డి స్ప్రే వాడు బాబాయ్ అన్నాడు. సరే అవి 2 వాడాను సార్. పూర్తిగా క్లారిటీగా పోయింది సార్. అలా వాడుకుంటూ మీటింగ్ ఎక్కడుండా, మీటింగ్ అంటే వస్తా ఉండా, వింటా ఉండా. పోతే గుంటూరు మీటింగ్ పోయా. గుంటూరు మీటింగ్ పోతే మీటింగ్లో అంజిబాబు సార్ బేల్దార్ మేస్త్రిని చూసా. బేల్దార్ మేస్త్రి, నేను 30 సంవత్సరాలు చేశాను, నాకు ఎన్ని నొప్పి వచ్చింది, నాకేం తగ్గలేదు, దీంట్లో వాడుకున్నాక తగ్గింది, నేను కూడా చేస్తున్నాను అంజిబాబు సార్ చెప్పాడు. అంజిబాబు సార్ చేస్తున్నాడు కదా, చదువు లేదు కదా, నేను కూడా చేయొచ్చు కదా. అట్నే కూరగాయలు లచ్చమ్మ బూట్ క్యాబ్ పోతే కూరగాయలు లచ్చమ్మ మాట్లాడిన మాటల్లో విన్నాను సార్. నేను గోల్ లేకపోతే గోల్మాల్ అయిపోతాం మనము అని గోల్ పెట్టుకోవాలి అని చెప్పిన రోజు నుంచి సార్ నేను గోల్ ఏంటంటే ఏం పెట్టుకోవాలని నాకే అర్థం కాలేదు. గోల్ ఏం పెట్టుకున్నానంటే సార్, నా బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ మా బాబు జాబ్లో జాయిన్ అయ్యాలకి నేను దీంట్లో కూడా గోల్ తీసుకోవాలి, వచ్చిన గోల్ పెట్టుకున్నా సార్. నేను అలా మీటింగ్ ఎక్కడ మీటింగ్ ఉండా, మీటింగ్ అంటే నా పని నేను చేసుకుంటా, నా పని ఎల్లుండి చేసుకోవాల్సిన పని ఈరోజు చేసుకుంటూ మీటింగ్ ఎక్కడుండా తెలుసుకోవటానికి పోతా ఉన్నా సార్. నేను ఎవరు ఆయర్కి మామూలుగా లుంగి షర్టు కట్టుకొని తిరిగేవాడిని, ప్యాంట్ సొక్క వేసుకొని నేను మీటింగ్ పోతుంటే ఓరే ఈడేదో చేస్తున్నాడు రా అని ఆలోచన జనాభాకి చాలా మందికి కలిగింది సార్. ఎవరికన్నా చెప్పానా, మేము ఎట్టాడి చాలా మంది చూసేవులే వెళ్ళిపో అనేవాడు సార్, లెక్క చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే నేనేం చదువుకోలేదు కాబట్టి నా మాటలు ఎవరు లెక్క చేయలేదు సార్. నేను కొన్నాళ్ళ తర్వాత ఫస్ట్ ప్యాంట్ షర్ట్ వేసుకొని రావడానికి నాకే నామోషిగా ఉంది సార్. అక్కడికి మీటింగ్ కాడికి రావాలంటే అక్కడికి వాళ్ళందరిని చూసి మామూలుగా ఎట్టొస్తే అసలు ఇక్కడికి రాకూడదు కదా, వీళ్ళు అందరూ ఉన్నారు కదా, క్లియర్గా ఉన్నారు కదా, మనం క్లీన్గా లేం కదా అని ఆలోచన వచ్చేది సార్. అప్పటికప్పుడు నా ఆయర్కి నేను సొంతంగా ప్యాంట్ షర్ట్ కుట్టించుకొని 2 జతలు కుట్టించుకున్నా సార్. యూనిఫామ్ కుట్టించుకొని షూ తెచ్చుకొని ఇట్లా వేసుకొని పోతుంటే ఈడేంద్ర ఈ ప్రకారంగా పోతున్నాడు, ఎవరికని చెప్తే ఎగతాళిగా ఉంటుంది, ఎగతాళి చేస్తున్నారు అని చెప్పి నేను మీటింగ్ వాడికి పోతే మీటింగ్లో చెప్పేది వింటుంది నేను, చూస్తుంది నేను. ఆడొచ్చి జనాభా తీసుకుంటుంటే నేను చూస్తుంది నేను, వాళ్ళని తెలుసుకుంటుంది నేను మీటింగ్కి పోయి తెలుసుకొని చెప్పాలి. నాకు రిజల్ట్ వచ్చింది, అప్పటికి రిజల్ట్ వచ్చింది సార్ పూర్తిగా. పోతే రిజల్ట్ వచ్చినా లివర్కి కిడ్నీలకి సప్లిమెంట్లు వాడుకుంటూ మా వారి చేత వాడిపిస్తూ ఆ టైంలో మా భార్య కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి సార్.
అట్లా పొద్దున్నే చెమట చేస్తుంటే హాస్పిటల్ తీసుకపోతే కిడ్నీ రాళ్ళు అని అన్నారు. 6 mm 7 mm రాళ్ళు అని అన్నారు. ఈ రాళ్ళకి నేను చూపించుకొని సాయంత్రం వస్తా ఆనంద్ సార్ని అడిగి సప్లిమెంట్ రాపించుకొని వచ్చి వాడిపించారు సార్. 4 నెలల తర్వాత ఇంకా క్లియర్ గా పోయింది. 4 నెలలకు మళ్ళీ డాక్టర్ గడికి పోయాం సార్. రాళ్ళు లేవు అన్నాడు. ఓకే సార్, రాళ్ళు లేవు అన్నాడు. మళ్ళీ వచ్చి ఇక నీ ప్రకారం ఎవరికైనా చెప్పొచ్చు, ఏ ఆరోగ్యానికైనా చెప్పొచ్చు అని మంచి గట్టి నమ్మకం వచ్చింది సార్ నాకు. వచ్చిన తర్వాత ఇట్లా మీటింగ్ పోతా ఉంటే వ్యవసాయానికి ఉండయి, వ్యవసాయానికి బ్యూటీ కేర్కి ఉండయి. వ్యవసాయ మీటింగ్ 2 మీటింగులకు పోయాను సార్. వ్యవసాయ మీటింగ్ 2 మీటింగులకు పోయి నేను పొగాకు వేసుకున్నాను సార్. 10 ఎకరాలు పొగాకు వేస్తాను సార్. అదివరకు అంతకుముందు బాగలేనప్పుడు నేను ఆరోగ్యానికి బాగలేనప్పుడు 4 ఎకరాల పొగాకు, 6 ఎకరాల శనగ వేసుకునేవాడిని. ఎక్కువ మనసులు పెట్టి పని చేసుకున్నాను సార్ నేను. అంటే ఇది వ్యవసాయానికి ఉన్నాయి అన్నాక నేను పొలానికి గ్రాన్యువల్స్, ప్రొటెక్కు, 82 పొగాకు వాడాను సార్. పొగాకు బాగా వచ్చింది. పొగాకు వేరే పక్క చేను మీద మా పొగాకు బాగా వచ్చింది. అందరు మందులు వేసి పొలం చెడిపోతుందని చెబుతున్నాడు మీటింగ్లో. అందువల్ల నేను కూడా మందులు తగ్గించి, పొలం నాది కాకపోయినా కౌలు పొలమైనా పొలం నేను చేసుకునేది నా సొంతమే కదా అని ఆలోచనలో మందులు 3 కట్టలు పెట్టి నేను 2 కట్టలు పెట్టి ఈ మందులు వాడిన ఆ సంవత్సరం, పోయిన సంవత్సరము పొగాకులో మంచి రిజల్ట్ వచ్చింది సార్. ఓహో బాగుంది, నేను ఇంక మళ్ళీ చెప్పొచ్చు కదా ఇకనా అని అనుకుంటూ ప్రతి మీటింగ్కి అటెండ్ అవుతున్నా సార్. మీటింగ్ అటెండ్ అవుతూ ముందు ప్రతి మీటింగ్కి పోతా ఉన్నాను, చెబుతా ఉన్నాను. నేను చెబితే చూసినవలే చేసినవలే అంటా ఉండరు. సరే వీళ్ళగా ఇట్ట కాదు, నేను ఇంకా తెలుసుకోవాలి, పూర్తి వివరంగా తెలుసుకోవాలి. ఏ మీటింగ్ అంటూ ప్రతి మీటింగ్ సార్ నేను దీన్ని ఫాలో అవడానికి ఫాలో అవుతుంది. మీటింగ్ నేను పోయి బాగా తెలుసుకొని వాళ్ళకి చెప్పాలి. పోతే పైరులో రిజల్ట్స్ పైరు వచ్చింది వేసాను కదా, దాంట్లో రిజల్ట్ కొంతమంది చూసారు. ఏమి వాడేవరా ఏంద్రా అని అడిగారు. సార్ నేను బయటకు వాడాను, ఇట్ట వెస్టేజ్ కంపెనీలో వాడానంటే వాళ్ళు ఓహో అదే సంగతి అని అడిగారు. సరే సార్ అంట. సరే ఆ పొగాకు అందరు కొట్టి బ్యానీలో పెట్టి కాల్చినా కదా అందరు ఏసీలో పెట్టుకుంటున్నారు సార్, చెక్కులు కట్టి. నేను ఏసీలో పెట్టలా, నేను ఇంట్లోనే పెట్టా. ఇంట్లో పెట్టినా ఏసీతో పాటే బోర్డులో రేట్ వచ్చింది. నన్ను చూసి మాపాడు సుబ్బారావు సారు, ఆయన విఆర్ఓ చేశాడు. విఆర్ఓ చేస్తూ 7 బ్యానీలు పొగాకు వేస్తాను సార్ మానుకొని. ఈ సంవత్సరం 70 ఎకరాలకు వాడారు సార్ గ్రాన్యువల్స్. 70 ఎకరాలకు వాడాడు. అలాగా కొంతమంది ఆ సార్ ఏందిరా పొగాకు నీకు ఇంతకు ముందు బాగులేదు ఇప్పుడు బాగుంది ఏంటంటే, నేను ఇట్లా వెస్టేజ్ కంపెనీలో చేస్తున్నాను, నా ఆరోగ్యానికి వాడుకున్నాను బాగుంది. పోతే మా వారికి ఇట్లా వాడిచ్చాను తగ్గింది. మందులు కాదు ఫుడ్ సప్లిమెంట్. అలాగే మన భూమిని మనం మందులు వేసి ఈ సంవత్సరం 4 కట్టలు వేస్తున్నాం, ముందుకు 5 కట్టలు వేస్తున్నాం. అలా భూమిని జడగొడుతున్నాం కాబట్టి అటు పైరు రావటం లేదు మనకి. ఆ భూమి సౌడు బారుతుందని మీటింగ్లు విన్నాను నేను. అట్ట నేను వాడాను, నాకు మంచి రిజల్ట్ వచ్చింది అంటే ఈ సంవత్సరం నాకు చెప్పురు అని చెప్పి 60 ఎకరాలకు తీసుకున్నాడు సార్. సరే అలాగే సార్ మా తమ్ముడు ఇచ్చాడు గ్లేట్. అలాగే భూమి పొగాకు వేసి ఉన్నాడు 40 ఎకరాలు వేస్తే చెప్పినప్పుడు అప్పుడు వినలేదు. తర్వాత పైన స్ప్రే చేశాడు సార్ 40 ఎకరాలకు 2 సార్లు. కొంత మార్పు వచ్చింది. పొగాకు వెనక్సిక్కేసాడు, కలర్ రాదు అనుకుంటున్నాడు. స్ప్రే చేస్తే కొద్దిగా మార్పు వచ్చింది సార్, బాగుంది, ముందుకు నేను కూడా వాడాలా అన్నాడు. సరే ముందుకు వాడుతున్నావు కదా అయ్యా సురేష్ సార్, ముందుకు వాడుతున్నావు కదా, ఈ సంవత్సరం మీ అమ్మకు షుగర్ ఉంది, షుగర్ కాడు కొంత మార్పు వస్తే అప్పుడు ఆడుకుందు అని చెప్పాను సార్. వాళ్ళ అమ్మకు షుగర్ వాడారు సార్, కొన్ని సప్లిమెంట్ షుగర్ వాడారు. షుగర్ వాడితే కొంత క్లియర్ వచ్చింది సార్.
కొంత హుషారు వచ్చింది, బాగుంది. అలాగే ఈ సంవత్సరం అప్పుడు సార్ మీటింగ్ చెప్పడం నాకు అసలు తెలియదు. సుమా ప్రసాద్ సార్ని ఎక్కడ ఎవరన్నా అడిగితే ఆ సార్ని తీసుకుపోయి మీటింగ్ చెప్పిస్తున్నా సార్ నేను. పోకూరు జ్యోతి మేడం, పోకూరులో ఆ చెల్లెళ్ళు చెప్పాను, వాళ్ళు వాడుకోలేదు. మా దగ్గర చుట్టాలకు చెబితే వీళ్ళు వాడుకోరు అని అర్థమైంది. వాళ్ళ ద్వారా జ్యోతి మేడం కనెక్ట్ అయింది సార్. జ్యోతి మేడం చెప్పాము. జ్యోతి మేడం కూడా చూసి తెలుసుకొని నేను చెయ్యాలి అని నాతో పాటే ఫాలో అవుతూ వస్తా ఉంది సార్. మీటింగ్కి వస్తుంది, తెలుసుకుంటుంది. హోమ్ మీటింగ్ చెప్పడం కూడా జ్యోతి మేడం కూడా రాలేదు సార్. ఛానల్ నాకు తెలియదు, ఆ మేడంకు తెలియదు. మేము ఇద్దరం చదువుకోలేదు సార్, ఇద్దరం చదువుకోలేదు. ఇట్లా మీటింగ్ బై మీటింగ్ తెలుసుకుంటూ వస్తానే ఉన్నాం సార్. తెలుసుకుంటాం మేము. నా డ్రెస్ చూసి జనాభా కొంతమంది, ఏంద్రే నువ్వు ప్రతిరోజు 2 రోజులకి 4 రోజులకి ఒకసారి ఇట్లా డ్రెస్ మార్చుకొని పోతాను అడుగుతున్నారు సార్. అంటే నా ఆరోగ్యం బాగుపడింది, నేను పొలానికి వాడాను, బాగుంది. నేను కొంతమంది తెలుసుకోవడానికి మీటింగ్ పోతున్నా సార్. మీరు ఎవరన్నా తెలుసుకోవాలని ఆలోచన ఉంటే సార్ ఒకసారి ఒక మీటింగ్ రండి, తెలుసుకోండి. తెలుసుకొని మీకు ఇష్టంగా ఉంటే వాడదు, కష్టంగా ఉంటే మానేద్దు అని చెబుతా ఉన్నాను సార్. చెప్పుకుంటూ ముందుకు నడుస్తున్నా సార్. మీ పోతే సార్ రవి సార్ పర్లేదా? సార్ ఎక్సలెంట్ సార్, కంటిన్యూ మాట్లాడండి. సార్ సార్ అలా నడుస్తూ ఉన్నా సార్. నేను ఇట్లా వ్యవసాయానికి ఉంది, వ్యవసాయానికి ఉంది, నాకు ఆరోగ్యం వచ్చింది. పోతే నేను తెలుసుకోవాలి, లక్ష్మీ మేడం చెప్పింది కదా గోల్ పెట్టుకోవాలని. అట్లా నా పిల్లడు ఇంజనీరింగ్ అయ్యేవాళ్ళకి నేను లక్షన్న తీసుకొని గోల్ పెట్టుకొని నేను ముందు కంటిన్యూ నడుస్తున్నాను సార్. నడుస్తున్న తరుణంలో మంచి గ్రేట్ లీడర్ వెంకటేష్ సార్, మందులు బయట పురుగు మందుల కంపెనీలో చేస్తా, ఆ సార్ని తీసుకొచ్చి చెప్పాను సార్. ఇప్పుడు ఆ సార్ సూపర్గా ఇప్పుడు బాగా చేస్తున్నాడు. జ్యోతి మేడం ఒక లీడరు, వీళ్ళు ముగ్గురు లీడర్లుగా ఉంటూ నేను వాళ్ళతో పాటు వాళ్ళు వస్తున్నాను, నేను వస్తాను. మీటింగ్ వచ్చి తెలుసుకుంటూ వాళ్ళ ద్వారా ఇప్పుడు స్టార్ డైరెక్టర్ సార్ సురేష్ సారు, మా తమ్ముడు సురేష్ సారు. ఆ సార్ కన్నా ముందు మనోహర్ సార్ ఉన్నాడు. సో అయితే ఆ సారు మాపాడు శ్రీహరి సార్ చెప్పాడు. శ్రీహరి సారు ఒక 50 ఎకరాలు 60 ఎకరాలు పొగాకు వేస్తారు సార్. ఈ సంవత్సరం ఒక 30 ఎకరాలకు పొగాకు వాడాడు, బాగుంది. పొగాకు వాడితే బాగా వచ్చుద్ది అన్నాడు. పోసారి నేను వాడాను, నాకు బాగా వచ్చింది, చూసాడు మా తమ్ముడు అని చెప్పి ఇలా పొలానికి వాడించుకుంటూ చెబతా ఆరోగ్యానికి. పోతే నాకు పనికి వచ్చింది సార్ మేస్త్రమ్మ, రాళ్ళపాడు మేస్త్రమ్మ, 80 సంవత్సరాలు సార్ ఆ మేడానికి. సరే నేను పనికి వచ్చింది కదా, ఆమెకు బాధపడుతుంది కదా, ఆ మోకాళ్ళ నొప్పులకి ఎక్కువ అరిగిపోయినాయ్యా, నెలకు 4,000 5,000 అవుతున్నాయి అని చెబితే, మా తల్లి అంత ఖర్చు అవసరం లేదు, 2,500 2,000 దాకా అవుతాయి. కొన్ని సప్లిమెంట్లు మన పెద్దోళ్ళు ఏం తిన్నారు అట్లా తినటం లేదు, ఈ సప్లిమెంట్లు వాడమ్మా తగ్గుతాయి అని చెప్పాను సార్. ఒక 6 నెలలు నా మాటిని వాడింది సార్. వాడితే ఇప్పుడు చాలా వరకు బెటర్ అని చెప్పింది. బెటర్ అని చెప్పి తగ్గిన తర్వాత తగ్గుతుంది, వాడుకుంటుంది. 2-3 మీటింగ్లు పిలిచాను, వచ్చింది. ఎంటూ సార్ ఇప్పుడు మంచి గొప్ప లీడర్ని పరిచయం చేశారు ఆ మేడం. పోలీస్ స్టేషన్, మా గుడ్లూరు పోలీస్ స్టేషన్లో కంప్యూటర్ వర్క్ చేస్తుంటాడు సార్. ఏ వర్క్ అన్నా తెలియదు, కంప్యూటర్ వర్క్ అని చెప్పాడు. సిస్టమ్ కాంటాను అన్నాడు. వాళ్ళ కొడుకుని కూడా జాయిన్ చేశారు. ఇప్పుడు జాయిన్ అయ్యి వాళ్ళ పిల్లలకు వాడుతున్నారు. తెలుసుకోవడానికి మీటింగ్ రమ్మన్నాను, మీటింగ్కి వచ్చాడు. మరి ఏ రోజు మీటింగ్ రాబోతుంది సార్ ఆ సారు. అట్ట మంచి గొప్ప లీడర్లు పరిచయం అవుతున్నారు సార్. ఆరోగ్యానికి వాడుకుంటూ హాస్పిటల్కి పోతే ఆరోగ్యానికి వాడితే డబ్బులు అయిపోతాయి, ఇక్కడ డబ్బులు తిరిగి మనకి ఇస్తుంది. ఇంత మంచి గొప్ప కంపెనీ ఎక్కడ భూమి మీద నేను ఇప్పుడు చూడలేదు సార్. ఎక్కడ ఉందని తెలుసుకుంటూ ఇక్కడ ఈరోజు ఇప్పుడు ఈ సంవత్సరం 3 నెలలు అయింది సార్, 4 నెలలు అయింది సార్ నేను జాయిన్ అయ్యి.
ఈ రోజుకి నా ఇంట్లో నా పిల్ల బాబు కూతురు కూడా ఇంగ్లీష్ మాత్ర అనేది నేను వేయలేదు సార్. ఇప్పటికి ఇంగ్లీష్ మాత్ర వేయకుండా ఏమొచ్చినా ఇంట్లో మా అందరికీ ఇంగ్లీష్ మందులు వాడకుండా ఫుడ్ సప్లిమెంట్ ద్వారానే ఆరోగ్యాన్ని తగ్గించుకుంటూ ఆరోగ్యాన్ని తీసుకొని ఇలాగ నేను ముందుకు నడుస్తున్నాను సార్. నాకు మంచి టీం వచ్చింది. వాళ్ళ ద్వారా వాళ్ళకు కూడా చెబుతా. నేను మీటింగ్ బై మీటింగ్, మీటింగ్ బై మీటింగ్, మీటింగ్ బై మీటింగ్, మీటింగ్ ఎక్కడుందన్నా ఓటమి మీటింగ్ వాళ్ళు వచ్చినా రాకపోయినా నేను నేను చెప్పడానికి పేపర్లు పెట్టి రాసుకొని ఫలానా మీటింగ్ ఉంది, ఫలానా ఎక్కడ మీటింగ్ ఉందని చెప్పి వాళ్ళ పేరు చెప్పిన వాళ్ళ పేర్లు అన్ని 10 పేర్లు 10, 12, 15 అట్లా రాసుకొని ప్రతిరోజు కాల్ చేస్తా ఉండే సార్. వాళ్ళకి కాల్ చేస్తా, నేను తెలుసుకుంటా. చెప్తే లాస్ట్ మీటింగ్ బాబాకి టికెట్లు పెట్టినా కూడా ఒక్కరు రాకపోయినా నేను మటుకు కాకూడదు. నేను ఆగకూడదు కదా. నేను ఆగితే వాళ్ళు అసలు రారు కదా అని మీటింగ్ డ్రెస్ వేసుకొని డ్రెస్ కోడ్ వేసుకొని ఇట్టు పోతుంటే ఎగతాళి చాలా మంది చేస్తా ఉండరు, నవ్వుతుండరు. వాళ్ళు నవ్వుతుంది వాళ్ళ కోసం, నా కోసం కాదు. నా కోసం నేను బావాలి. నాకు ఆరోగ్యాన్ని ఇంత దేశం తిరిగా ఎక్కడ రాలా, ఎక్కడ వచ్చింది. ఆ గౌతమ్ బాలికి ప్రతి రోజుకి ఒకసారి దండం పెట్టుకుంటా సార్. నేను భూమి మీదకి ఈ పేద ప్రజల కోసం, ఈ పేద వ్యక్తుల కోసం ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చాడు. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చాడు. అప్పుడు బాగలేనప్పుడు నా భార్య పిల్లల్ని నిద్రపోతని చూస్తే ఎప్పుడు నేను కదిలాడి లేచిపోతాను, ఎక్కడికి పోతానని బాగలేదని చెప్పి మా భార్య ఎప్పుడు మెలకుతూ ఉండేది. ఇప్పుడు ఆరోగ్యం వచ్చినాక శుద్ధంగా నిద్రపోతున్నారు సార్. వాళ్ళు ముగ్గురు కన్ను మూసుకొని శుభ్రంగా నిద్రపోతున్నారు. నేను వాళ్ళని చూసి, ఎందుకంటే నాకు నా కుటుంబంలో కొద్దిగా మార్పు జరిగింది సార్. ఎందుకంటే మా నాన్న మా అమ్మ వేరు చేశారు. వీళ్ళు ఎలా చేయాలి, ఎలా ముందుకు నడవాలి అనే ఆలోచనలో నేను నాకు తెలిసింది వ్యవసాయమే కదా, ఇంకేం తెలియదు. ఏది ఏ పని చేయాలన్నా పెట్టుబడి పెట్టాలి ముందు. నాకు ఆ డబ్బులు లేవు. చూస్తే అప్పు ఎవరు ఇయ్యరు. ఎంత తెచ్చినా 10-15 లక్షలు పెట్టుబడి పెట్టండి. టౌన్లో పోయి 10-15 లక్షలు పెట్టుబడి పెట్టండి. చిన్న వ్యాపారానికి పెట్టాలన్నా కూడా 10 లక్షలకు పైన పెట్టుబడి పెట్టాల. ఈ 10 లక్షలకు వడ్డీ సంవత్సరం కాకముందే 3 లక్షలు అవుతాయి. 13 లక్షలు మనం పెట్టుబడి పెడితే ఇప్పటికిప్పుడు రాదు. ఒక 6 నెలలైనా నడవంది అప్పులు ఇయ్యింది రాదు. ఇక్కడ రూపాయి పెట్టుబడి లేదు. డబ్బులు ఎంఎస్ఆర్ గారు 18 లక్షలు తీసుకుంటున్నాడు. పోతే గుంటూరు సారు బేల్దారి పని చేసుకుంటూ అంజిబాబు సారు 60,000, 70,000 తీసుకుంటున్నాడు. వీళ్ళందరూ పోతే మా మేడం, హైదరాబాద్ మేడం, బీబీ మేడం, ఆయా మేడం 2వ తరగతి చదువుకుంది, 4,70,000 తీసుకుంటుంది. పోతే లక్ష్మి మేడం బూట్ క్యాంపులో 70,000 తీసుకుంటానని చెప్పింది. వీళ్ళందరూ తీసుకోగా నేనెందుకు తీసుకోలేను? మీటింగ్ బై మీటింగ్ పోవాలి, తెలుసుకోవాలి, నేను తెలియజెప్పాలి. నేను సొంతంగా మీటింగ్లు చదువుతుంటారు. నువ్వు ఎప్పుడైతే చెప్పగలిగి జనాన్ని జనాన్ని చెబుతావో, వాళ్ళతో చెబుతా ఉంటావో, వాళ్ళకి చెప్పగలిగినప్పుడే నీకు టీం వచ్చుద్ది అని చెబుతుంటాడు సురేష్ సార్. నువ్వు చెప్పలేనప్పుడు ఒకవేళ నీకు టీం వచ్చినా వాళ్ళని హ్యాండిల్ చేయలేవు. భగవంతుడు నిన్నెప్పుడు గమనిస్తుంటాడు అని మీటింగ్లో చెబుతుంటారు సార్. మీటింగ్లో అదే జరుగుతుంది. వాళ్ళు ఏం చెబుతున్నారు, వాళ్ళు అనుభవించి ముందు వచ్చారు. మనకన్నా ముందు వాళ్ళు అనుభవించి అనుభవంతో చెబుతున్న మాటలు ఇవి అని అర్థమైంది సార్. ఆయన అర్థమైంది, జరుగుతుంది కూడా అదే సార్. నేను చెప్పగలిగినప్పుడే నాకు టీం వస్తుంది సార్. ఇప్పుడిప్పుడే చెబుతున్నాను, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చెబుతున్నాను. సంవత్సరం రోజులు ఎక్కడ మీటింగు తెలుసుకోవాలి, మీటింగు పోవాలి. మైసూరు రమ్మంటే మైసూరు పోయాను సార్. సుబ్బయ్య శెట్టి మీటింగ్ 2 సార్లు పోయాను సార్. ఆ సార్ మీటింగ్ చెబుతుంటే
మీటింగ్ మనం ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎలా మన మైండ్ సెట్ని నిద్రలేసినప్పుడు మనిషి మనం లేచి ఆ పని పొంది ఏముందా పోవాలని వెళ్ళిపోతే ఇబ్బంది లేదు. వెళ్ళిపోకుండా రేపు పోదాంలే, ఇంకాసేపు వెళ్ళిపోదాంలే అని మైండ్ సెట్ మీద చెప్పాడు, ఇంకాసేపు వెళ్ళిపోదాంలే అని ఒకరోజు అనుకుంటాం. మళ్ళీ మరుసటి రోజు నిద్రలేసి మళ్ళీ ఇంకాసేపు వెళ్ళిపోదాం అనుకుంటాం, పోలేం. అట్లేం లేదు. ఆ టైం పెట్టుకొని ఆ టయానికి మనం ముందుకు వెళ్ళాలి, ఆ టయానికి పోవాలి అనే ఆలోచనతో ఎప్పుడైతే ముందుకు నడిచిపోతామో ఆ పని ఖచ్చితంగా అయిపోయింది. ఎందుకంటే ఎగుందం లేచి ఎందుకంటే అది కూడా గమనించాను సార్. నేను పోయిన సంవత్సరం 11 ఎకరాల పొగాకు చేసినప్పుడు ఏకుంగా 4 గంటలకు లేచి ముఠా కోసం వెళ్ళేవాడిని టాట తీసుకొని. ఖచ్చితంగా 12 గంటలకు పడుకున్నా 4 గంటలకి మేలకు వచ్చుద్ది. ఎందుకంటే ముఠా కోసం పోవాలి కదా, మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ కొట్టిపోవాలి కదా. అట్లా టైం పంచువాలిటీ చేసి టైం మెయింటెనెన్స్ చేస్తే ఖచ్చితంగా ఆ టైం మెయింటెనెన్స్ వస్తుంది, మెలకు వస్తుంది. ఆ టయానికి లేచి ఏం చేయాలి ఆ పని చేసుకుంటే తెల్లారికి పని క్లియర్ అవుతుంది. అట్ట తెలుసుకుంటే అసలు మీటింగ్ పోతా ఇట్ట నాకు కూడా అది వరకు లేచేది లేదు సార్. నేను ఆ 12 ఎకరాల పొగాకు వేసింది కూడా ఈ జూమ్ లో జాయిన్ అయ్యే టైం 5:30, అప్పుడు మెలకు రావటంలా. అందుకని ఈ టయానికి పోతుంటే ఖచ్చితంగా ఇప్పుడు సంవత్సరంన్నర అయింది సార్. 4 గంటలకు లేచి చెల్లు తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఏదైనా పని చూసుకొని వచ్చి జూమ్ లో జాయిన్ అవుతాను సార్. జూమ్ లో జాయిన్ అయ్యి జూమ్ 7:30 దాకా వచ్చుద్ది. 7 గంటల దాకా వస్తుంది సార్. 100 పనులుండా జూమ్ అయిపోయేంత వరకు జూమ్ వింటానే ఉంటా సార్. ఏదన్నా నాకు చెప్పాలి, బాగుంది చెబితే నేను కూడా ఇంతే కదా, నేను నేర్చుకునేది ఎప్పుడు అనుకున్నప్పుడు యాంటైజ్ చేసి నేను మాట్లాడతా సార్. అప్పుడప్పుడు అలా మాట్లాడుతూ ఇలా తెలుసుకుంటూ మాట్లాడుతుంటే నీకు మాట్లాడుతుంటే టీం వచ్చుద్ది అనే సురేష్ సార్ ఎప్పుడు లేట్ చదువుతుంటారు సార్. లీడర్ మీటింగ్ లో నువ్వు మాట్లాడకపోతే నీకు టీం రాదు, నిన్ను గమనిస్తుంటారు, వాళ్ళు నిన్ను గమనిస్తుంటారు. నువ్వేం చేస్తున్నావు, నీ కింద జాయిన్ అయ్యే వ్యక్తి నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎలా చేస్తున్నావు, నిన్ను ముందే గమనిస్తాడు అని చెబుతుంటే విని గమనిస్తే అదే జరుగుతుంది సార్ కంటిన్యూషన్ గా. అలా 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 హోమ్ మీటింగ్ చెప్పుకుంటూ హోమ్ మీటింగ్లు చెబుతా ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే హోమ్ మీటింగ్ చెబుతున్నా సార్. స్టార్ డైరెక్టర్ అయ్యేదాకా దాకా హోమ్ మీటింగ్ చెప్పకుండా ఈ వెస్టేజ్ లో ఫస్ట్ నేనే అనుకున్నాను సార్. నాకు తెలిసి వెస్టేజ్ జాయిన్ అయిన వాళ్ళు, ఎందుకంటే మా అప్రెండరు సోమప్రసాద్ గారు నాకు తెలియదు కాబట్టి ఎప్పుడు ఫోన్ చేసినా బాబాయ్ పర్లేదు నువ్వు చెప్పు, అట్ట కాదు ఇట చెప్పు అని వాళ్ళ చేత చెప్పించుకొని నేనేం చేస్తాను. ఎందుకంటే సార్ ఇది ఎంత చెబుతుంది చెప్పడం ఇప్పుడు కూడా మాట మారలేదు కాబట్టి మాట ఇది చదువుకున్న వ్యక్తి ద్వారా. చదువు లేదు కాబట్టి చిన్నప్పటి నుంచి ఈ ఎద్దలకు మేత, ఈ మందులు మోయటం, మేత తేవటం, వీటన్నిటి వల్ల కూడా ఇదే కంటిన్యూషన్ అవుతుంది. ఆ మాట తీరు ఇప్పుడు కూడా చాలా వరకు మారలేదు సార్. మారలేదు అనుకుంటున్నాను. కొద్దిగా మార్పు వచ్చిందని గమనిస్తుంది మా భార్య చెప్తుంది. కొద్దిగా మార్పు వచ్చింది, ఇది కూడా అప్పటికిప్పుడు తేడా ఉంది అని చెబుతుంది. కొంతమంది ఎవరు సార్ ఇప్పుడు అడుగుతుంటాను, మా సార్లను అడుగుతుంటాను అని గబక్కన మాట్లాడితే ఏం మాట్లాడతానా అని ఆలోచనలు ఇప్పుడు ముందుకు నడుస్తున్నా సార్. నేను మీటింగ్ బై మీటింగ్ ఎక్కడుండా సుబ్బయ్య శెట్టి మీటింగ్ చెప్పినట్టు చెప్తే చెయ్యాలి, ఖచ్చితంగా చెప్తే చెయ్యాలి అనే పదాన్ని కంటిన్యూషన్ గా రోజుకి ఒకసారి అని అనుకుంటా సార్. అనుకుంటూ నేను మీటింగ్ చెప్పుకుంటూ ఇట్లా ముందుకు నడుస్తా ఉన్నాను సార్. నడుస్తున్నాను. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ కేటగిరీ వచ్చింది సార్. నేను ఇప్పుడు మీటింగ్ నేను హోమ్ మీటింగ్ చెబుతా. ఇప్పుడు వాళ్ళని నేను ఎలా రీచ్ చేయాలి, కింద ఉన్న వాళ్ళకి ఎలా చెప్పాలి అని చెప్పుకుంటూ ప్రతి మీటింగ్ కి వస్తా, వాళ్ళు కంటిన్యూషన్ చేసుకుంటా సార్. మా ఊళ్ళో నేను చెబితే వెంకటేశ్వర సార్ వచ్చాడు, వెంకటేశ్వర సార్ వింటున్నాడు, చేస్తున్నాడు, అయిపోయింది. పోతే వాతానికి సార్ 16 సంవత్సరాల నుంచి బాధపడుతున్న అక్క అవుద్ది, మా దగ్గర అక్క రిలేషను. చెప్తే ఇప్పుడు చెప్తే వెళ్ళలేదు సార్. నన్ను చూసి ఒకసారి మీటింగ్కి
నాకు బ్రాంచ్ డైరెక్టర్ అయినప్పుడు సన్మానం చేస్తున్నారు అక్కయ్య, నాకు సన్మానం చేస్తున్నారు ఒకసారి ఈ రోజు రా అక్కయ్య, ఆ ద్వారానన్నా మీటింగ్ వచ్చి వాడుకుంటుందని చెబితే వచ్చింది. ఆనంద్ సార్ చెప్పిన టేజీ మీద విని ఆ మేడం కంటిన్యూషన్ వాడుతుంది సార్. ఈ రోజు ఆ మేడంని జాయిన్ చేసి 8 నెలల నుంచి వాడుతుంటే 8 నెలల నుంచి వాడిన తర్వాత పాపం కనీసం ఒక ఆ భార్య భర్తకు వండి పెట్టుకోవడానికి కూడా బాధపడుతున్నారు సార్. ఒక పని మనిషిని పెట్టుకుంది. ఈ సంవత్సరం పని మనిషి లేకుండా 4 నెలల నుంచి పని మనిషి లేదు, ఏం లేదు, సొంతంగా అన్ని పనులు చేసుకుంటుంది. 10 మందికి చెబుతుంది, ఎవరిస్తుంది. ఒకటే చెప్పా, అక్కాయి నువ్వేం చెప్పొద్దు, మీ ఇంటికి ఎవరైనా నలుగురు వచ్చినా ఏం మాట్లాడొద్దు, నువ్వు వెస్టేజ్ గురించే మాట్లాడుతుండు. ఏదన్నా ద్వారణ పడితే ఆ ద్వారణ అటే వెళ్ళిపోతాం. నువ్వు వెస్టేజ్ 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 గురించే మాట్లాడుతుండు. ఎక్కడ మీటింగ్ ఉన్నా నిన్ను నేను తీసుకొని పోతా, రా తెలుసుకో, నువ్వు వాడుకో, నువ్వు వాడటం ఎందుకు చెప్తానండి సార్ ఇదంతా, వాడటం ఆగుద్దామనని చెప్పాను. కంటిన్యూషన్ గా వాడుకుంది, ఈరోజు బాగుంది, ఈరోజు చెప్పగలుగుతుంది సార్, సొంతంగా హోమ్ మీటింగ్ చేయాలని నేను అని అంటుంది. అని అంటూ ముందుకు నడుస్తున్నాను సార్. ఇటు పొలానికి వ్యవసాయానికి అందరికీ వాడిపిస్తున్నాను, వాడుతున్నారు, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు కొద్దిగా జనాభాకి అవేర్నెస్ వచ్చింది. వీడిని ప్యాంట్ షర్ట్ వేసుకొని ఇప్పుడు వెళ్ళిపోతుంటే ఇప్పుడు ఎగతాళి, ఎవరైనా ఎగతాళి అనుకున్న వాళ్ళకి వాళ్ళ కోసం కాదు కదా, నా కోసం కదా నేను పోతున్నా, నా భార్య పిల్లల్ని బతికించడానికి నేను ముందుకు పోతున్నా. ఎన్నాళ్ళు చేసిన వ్యవసాయం చేస్తున్నాము, వస్తుంది, ఆడికి అయిపోతుంది, మళ్ళీ కొత్తగా తెచ్చుకోవటం, మళ్ళీ ఇచ్చుకోవటం, ఇక్కడ పెట్టుబడి లేదు. నోటి మాట ద్వారా నేను వాడకుండా పక్కోళ్ళకి అసలు చెప్పను సార్. అలాగే ఊరికి వాడిచ్చాను, బాగా వచ్చింది. ఆరోగ్యానికి వాడిస్తాను, ఇప్పుడు అటు ముందుకు నడుస్తున్నా సార్. సార్ రవి సార్, థ్యాంక్ యూ సార్ మల్లికార్జున సార్. సార్ నేను ఏదైనా తప్పుగా మాట్లాడంటే కొద్దిగా తప్పేం అనుకోవద్దు. లేదు సార్, చాలా బాగా మాట్లాడారు. చాలా మంది చాలా ఇన్స్పైర్ అయ్యాను సార్ పర్సనల్ గా నేనంటే. ఎందుకంటే కొన్ని విషయాలే మీ గురించి మాకు సార్ తెలుసు ఈ జూమ్ ద్వారా. చాలా విషయాలు తెలుసుకున్నాను, చాలా ఇన్స్పైర్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సార్. మల్లికార్జున సార్, ఫస్ట్ మీరు మీటింగ్ వచ్చేటప్పుడు లింగి మీద వచ్చి అక్కడ మీటింగ్ హాల్ దగ్గర ప్యాంట్ మార్చుకునే వాళ్ళు ఎందువల్ల? సార్ సార్ నేను సార్ చెక్కులు అమ్ముకోవడానికి పోతే ఎప్పుడు ప్యాంట్ వేసుకొని పోలేదు సార్. చెక్కులు అమ్ముకోవడానికి పోయాను. చెక్కులు అమ్ముకోవడానికి పోతే అక్కడంతా రైతులు ఉంటారు కదా, మన ప్యాంట్ కొత్తగా వేసుకుంటే ఏంది ఇది, ఏంద్ర ప్యాంట్ వేసిన, ఏంద్ర ఉద్యోగం అని అనుకో, అటు ఎగతాళిగా ఉండదని అక్కడ అందుకు పోయాను సార్. మీటింగ్ దగ్గరికి వచ్చాను. మీటింగ్ అందరూ ఎలా ఉండాలి, నేను అలా ఉండాలి. అందరితో పాటు వచ్చినా రాకపోయినా తెలుసుకోకపోతే నేను, కాబట్టి నాకు మీటింగ్ కాడ అందరితో కలిసి ఉండాలి. కాబట్టి అక్కడికి వచ్చిన డ్రెస్ కోడ్ మార్చుకొని మళ్ళీ ఎప్పుడు మీటింగ్ వచ్చేసారు నేను. ఓకే, అదే విధంగా ఊళ్ళో వాళ్ళు అవుతారని చెప్పి ఉద్దేశంతో లుంగి మీద వచ్చి మీటింగ్ హాల్ దగ్గర మార్చుకునే వాళ్ళ? అప్పుడు ఒక్కసారే సార్. అంతగా ఆ తర్వాత ఎవరు ఏమనుకున్నా నా కోసం కదా నేను పోతుంది, పక్కోళ్ళ కోసం కదా, నా భార్య పిల్లలు బతికించడానికి నేను పోతుంది. నేను తెలుసుకోవాలి, నేను చెయ్యాలి, ఏమైనా దీన్ని చేసి దీంట్లోనే ముందుకు నడవాలి. ఎక్సలెంట్ సార్. ఏం చేసినా నా భార్య పిల్లల కోసమే కదా నేను చేస్తుంది. వాళ్ళ కోసం వాళ్ళని ఎలా బతికించుకోవాలి, ఎలా చెయ్యాలి అనే దానికి వాళ్ళకన్నా ముందు జాయిన్ అవ్వాలి. వాళ్ళు చదువు అయిపోయాక నేను ఉద్యోగం, నేను లక్ష నా గోల్ పెట్టుకున్నా సార్ వాళ్ళతో పాటు. అదే సార్ నా గోలు. ఎక్సలెంట్ సార్. ఐడి నాకు వేస్తున్నారా సార్ మీరు ఇప్పుడు? సార్ ఓన్గా ఐడి వేయగలుగుతారా? ఇప్పుడే ఐడి వేస్తున్నా సార్. నిదానంగా కొద్దిగా రాసుకొని, ఎవరైనా ఐడి చేస్తే ఒక రాసుకొని కాగితం మీద అంతా శుభ్రంగా రాసుకొని అని వేస్తారు సార్. సెల్లో సార్ మీరు వేసినట్టు ఐడి ఇట్లా పక్కన పెట్టి అటు వేస్తారు కదా, ఆధార్ కార్డు ఆ పక్కన పెట్టి అట్టే ఓకే, లేదు సార్. ఆధార్ కార్డు మొత్తం పేపర్ మీద రాసుకొని ఐడి వేస్తారు సార్ ఇప్పుడిప్పుడే. ఎందుకంటే నా పని ఇది, నేను చెయ్యాలా, నేను నేర్చుకోవాలా, నాకు టీం వస్తుంది, వాళ్ళకి నేను నేర్పించాలా. ఎక్సలెంట్ వాళ్ళకి నేను సార్. నేర్పించాలి కాబట్టి వాళ్ళకి ఫస్ట్ అందరికి తెలియదు. ఒకవేళ తెలిసిన వ్యక్తికి, నేను 1-2 సార్లు చదువుకున్న వ్యక్తి, ఇప్పుడు డిగ్రీ చదువుకున్న కుర్రోడు వచ్చారు సార్, ఒక కుర్రోడు ప్రేమ్ కుమార్ సారు. ఆ సార్కి ఒకసారి 2 సార్లు ఐడి ఎలా వేయాలని చెప్పాను. ఆ సార్ ఐడీలు వేస్తున్నాడు సార్. ఎక్సలెంట్ నేనైతే సార్. ఓన్గా హోమ్ మీటింగ్ ఐడి వెళ్తున్నారా మీరు ఇప్పుడు? పోతున్నా సార్, హోమ్ మీటింగ్ పోతున్నాను. వ్యవసాయం గురించి, ఆరోగ్యం గురించి, ఎక్కువ వ్యవసాయం గురించి చెప్పడానికి పోతున్నా సార్. ఇప్పుడే ఆరోగ్యం గురించి కూడా చెప్పడానికి చెబుతున్నా సార్.
ఎక్సలెంట్ ఎక్సలెంట్ సార్. మధ్యలో ఏమన్నా నాకు చదువు లేదు కదా, ఎవరు చెప్పిన వినట్లేదు, ఇంకెందుకులే అని లేదు సార్, లేదు విరమించుకుందామని సార్, అనిపించిందా? మీటింగ్ బై మీటింగ్ వస్తున్నాను కాబట్టి చదువు లేని వాళ్ళు చాలా మంది వస్తున్నారు, అస్సలు ఏం రాని వాళ్ళు వస్తున్నారు. ఎక్సలెంట్ ఎక్సలెంట్. నేను ఎందుకంటే నేను ఇప్పటిదాకా స్కూల్లో 6వ తరగతి 7వ తరగతి దాకా చదువుకున్నాను. కానీ అప్పుడు చదువులు అప్పుడు బడిలోకి పోయేటప్పుడు మనం ఎద్దలకు మ్యాథ్ తేవటం, ఎద్దలకు మా నాన్న అరక్క నేర్చుకుంటా సార్ నాన్న అరక్కడికి పోతే వద్దు వద్దమ్మా, నువ్వు పోయి మ్యాథ్ తేపు, ఎద్దలకి బరగళ్ళకి మ్యాథ్ లేదు, మీ అమ్మోళ్ళు పోయి తేలేరు, నువ్వు పోయి తేపు అని చెప్పి ఎప్పుడు మ్యాథ్ తెస్తున్నాయి సార్. మ్యాథ్ తీయటం, ముందు కొట్టడం, మ్యాథ్ తేవటం, పైరుకు ముందు కొట్టడం, ఈ 2 పనులు ఈ 6 నెలలు. తర్వాత ఖాళీ. ఇప్పుడు ఏంటంటే నేను 10 ఎకరాలు వేసినా వ్యవసాయం చేసుకుంటూ సార్ దీనికోసమని పాత టాటర్ 3 లక్షలు పెట్టి కొనుక్కున్నా సార్ నేను. ఎందుకంటే ఎక్సలెంట్ నేను మీటింగ్కి పోవాలని అన్నప్పుడు ఒకవేళ ఊళ్ళో అనుకో వాళ్ళు ఆ టయానికి రావచ్చు, రాలేకపోతే నాకు ఎల్లుండి మీటింగ్ ఉంది, నేను నలుగురికి చెప్పాను, వాళ్ళని తీసుకొని నేను పోవాలి కదా, నేను పోకపోతే వాళ్ళు రారు కదా. ముందు ఇప్పుడు దాకా ఎంతమందికి చెప్పినా రాలేదు కదా, నేను ఒక్కనే పోయాను కదా. ఇప్పుడు టీం వస్తుంది కదా, వాళ్ళని తీసుకొని నేను మీటింగ్ పోవాలి కదా. పోవాలంటే నేను ముందు ఉండాలి కదా. నేను ముందు ఆ ఆలోచనతోటి పాత టాట కొనుక్కున్నా సార్. నేను లక్షన్నర పెట్టి రేపు ఎల్లుండి పని ఉంది అన్నప్పుడు, మన ఏదైనా పని ఉంది అనుకున్నప్పుడు రేత్రైనా పోయి 2 ఎకరాలు తోలుకొని ఇవాళ మీటింగ్ పోయి చూసుకొని వచ్చి మళ్ళీ మరుసటి తోలుకోవచ్చు కదా. అంచెంతో బండి కొనుక్కున్నా సార్ నేను. దీంట్లో జాయిన్ అయినాక దీంట్లోనే డబ్బులు వస్తాయి అని ఆలోచన కలిగిన తర్వాతనే కొనుక్కున్నా సార్ దాన్ని. ఎక్సలెంట్ ఎక్సలెంట్ సార్, గ్రేట్ సార్. చాలా మంది మేము గమనిస్తా ఉన్నాం, 30 సెంట్లు అరెకరం వేసి పొలం వేసాం సార్, బిజీగా ఉన్నాం అని చెప్తున్నారు. కానీ మీరు 10 లేదు లేదు ఎకరాలు సార్. వేసి దాదాపు 15 ఎకరాలు వేస్తూ మళ్ళీ ఓన్లీ మీటింగ్స్ కి ఇబ్బంది అవుతుందని ట్రాక్టర్ కొన్నారంటే చాలా గ్రేట్ సార్. రియల్లీ సెల్యూట్ దానికోసం చేస్తున్నాను జూమ్ కొనుక్కున్నా సార్. ద్వారా. నాకు మీటింగ్ ఇబ్బంది అవుద్ది, మీటింగ్ వచ్చిన రోజు అరకా టాటో నన్ను నువ్వు చేను కొండమంటాడు. అందుకని పొలం కాడ మనం ఉండేది కాదు. మనకు చేత నేను ఎప్పుడంటే చిన్న అడపా పోతా ఇట్ట పాత బడి మేము పోతా నేను నేర్చుకుని ఉన్నా సార్. ఇంతకుముందు వ్యవసాయం చేసేటప్పుడు ఎవరికైనా ఇబ్బంది అయినా కూడా నాకు ట్రాక్టర్ ఇచ్చి నువ్వే వాళ్ళకి చెప్పేవాళ్ళు. అలా ఎక్సలెంట్ నేర్చుకున్నాం సార్. ఎక్సలెంట్ ఇంత సార్. చేత అయిన పని మనకు చేత అయింది కదా. ఇన్ని జాతకంగా అది ఎందుకు చేత కాదు. నేను గ్రేట్. ఎదగాలి, నా పిల్లల్ని నా కుటుంబాన్ని పెంచుకోవాలి. వాళ్ళ ఆ మీటింగ్కి వచ్చినప్పుడు వాళ్ళందరూ చెబుతున్నారు కదా, వాళ్ళలాగా నేను సార్ 1 సంవత్సరానికి రాకపోయినా, 2వ సంవత్సరం రాకపోయినా, 3వ సంవత్సరంలో అయినా రాదా నాకు, ఎందుకు రాదు అని నా మైండ్ మీద నేనే క్వశ్చన్ వేసుకున్నా సార్. ఎక్సలెంట్ ఇప్పుడు ఎక్సలెంట్ సార్. ఇన్నాళ్ళ నుంచి నాకు వ్యవసాయం ఎవరు చూసి నేర్పారు. వాళ్ళు వేస్తున్న ముందు మనం వేస్తున్నాము, వాళ్ళు చేస్తున్న పని మనం చేస్తున్నాము, మనకి వాళ్ళతో పాటు వస్తుంది కదా. అలాగే మీటింగ్ పోయి వాళ్ళు చెప్పింది ఒక్కసారి తెలుసుకోలేకపోయినా 2 సార్లు తెలుసుకోగల, మూడోసారి అన్నా ఎక్కదా, మూడోసారి అన్నా తెలియదా, అలా ముందుకు నడవచ్చు కదా అనే ఆలోచనతో ఎవరు ఏం చెప్పినా, ఎవరు వచ్చినా, ఎవరు రాకపోయినా ముందు నేనుండాలి. నేను పోయి తెలుసుకోవాలి, తెలుసుకున్న వ్యక్తికి తెలియజెప్పుకుంటూ ఆ వ్యక్తిని తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెట్టాలి. ఎక్సలెంట్ ఎక్సలెంట్ అలా నడుస్తుంది మల్లికార్జున్ సార్. సార్. థ్యాంక్ యూ. మీ థ్యాంక్ యూ డెడికేషన్ వల్ల సార్. మీరు అంత ముందుకు వెళ్ళగలుగుతున్నారు. సో లీడర్స్ గమనించండి, మేము స్టార్టింగ్ నుంచి మేము గమనిస్తున్నాం మల్లికార్జున సార్ని, ఆనంద్ సార్ కానీ మేము కానీ చాలా పర్సనల్ గా ఇన్స్పైర్ అవుతాం. ఎందుకంటే మీటింగ్ నాకు తెలిసి మల్లికార్జున సార్ లేని మీటింగ్ అనేది నాకు తెలిసి కందుకూరు ఒంగోలు జరిగి ఉండదు. సార్ బూట్ మీటింగ్ క్యాంప్ అంటే పోయిన సంవత్సరం పొగాకు చెక్కులు వచ్చినప్పుడు ఒక్కసారి బూట్ క్యాంప్ మిస్ అయ్యారు సార్. అది నేనంతే. ఓకే ఓకే, నాకు తెలిసి ఆ బూట్ క్యాంప్ రాకపోవటం వల్ల ప్రాణం పోయినట్టు ఫీల్ అయ్యి ఉంటాను నాకు తెలిసి. ఇక పాపం ఆడనే ఉంది సార్, ఇక్కడ పని చేస్తున్నా కూడా నేను ఓకే బాగా ఓకే, కూర్చున్నాను. ఎక్సలెంట్ సార్. సో లీడర్స్ గమనించండి, ఈ సంవత్సరం నుంచి దాదాపుగా సార్ అన్నట్టు ఆ బూట్ క్యాంప్ ఒక్కటి తప్ప ఏ మీటింగ్ నాకు తెలిసి మిస్ అవ్వలేదు. ఇంకోటి, మీటింగ్ రావటం కాదు, ఇన్ టైంలో వస్తారనమాట. ఏదైనా ఓ మీటింగ్ అన్నా లేదా ఎవరు నన్ను కలవాలన్నా లేదంటే మీటింగ్ అన్నప్పుడు 10ంటికి మీటింగ్ అంటే 1 గంటకి రావటం కాదు, 10ంటికి అన్నప్పుడు 9:50కే వచ్చి కూర్చుంటారు. టీం వచ్చినా రాకపోయినా, ఏం సార్ మరిగాని సార్ ఎంతమంది వచ్చారంటే సార్ 10 మందిని పిలిచాను సార్, ఎవరు ఫోన్ ఎత్తట్లేదు, వాళ్ళు తెలుసుకున్న రోజు తెలుసుకుంటారని చెప్పి నేను వచ్చానని చెప్పి ఎప్పుడు కూడా ఫీల్ అవ్వరు సార్. ఇప్పుడు రాకపోతే సంవత్సరం వస్తారు, సంవత్సరం కాదు 5 సంవత్సరాలకు వస్తారు. ఎందుకంటే
మాకు ఇన్స్పిరేషన్ మాటలు చెప్తా ఉంటారు. ఇప్పుడు పంట వేసాం సార్, లాస్ వస్తుందని ఆగట్లేదు కదా, లేదంటే సరిగ్గా పండట్లేదని ఆగట్లేదు కదా, ఇంకో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పంట వేస్తున్నాం లేదా. అలానే ఇది కూడా అంతే. ఒకళ్ళింత లేదని మనం ఆగితే మనం అక్కడే ఆగిపోతాం కదా. చేసుకుంటూ పోతుంటే ఎంఎస్ఆర్ అన్నట్టు పిలిస్తే రాని వాళ్ళు గెలిస్తే వస్తారన్న మాట పట్టుకొని ఈ సంవత్సరం ఆ కాలం మాట సార్, నిలబడటం వల్ల ఆ సార్. మాట ఆ మాట ఒకటి పోతే ఇంకొకటి సార్. తిరుపతి పోతే క్యూలో నిలబడి ఉంటే వెనకోడు ముందోడు ఎవరు ఒకరు నెడతా ఉంటారు. అప్పుడు కాడికైనా దాన్ని మామూలుగా నిలబడ్డా పోవాలి, నెట్టుకుంటానైనా పోవాలి. ఒక పాంగా ఈ రోజు బాబు రేపుటికైనా దర్శనం అవుద్ది కదా, ఖచ్చితంగా ఎస్ దేవుడి ఎస్. కాడికి పోతాం కదా. అలాగా అనుకోని మనం ముందుకు అనేది వెళ్ళటం నిలబడి వల్ల. ఉంటే, మనం అనేది నిలబడి చెబుతా ఉంటే 100 మందికి కాదు 150 మందికి చెప్పినా ఒక్కరైనా రారా. చెప్పంగా ఏదో ఏంద్ర ఈడుగోవాలని చెప్పి ఒక్కరైనా తెలుసుకోరిపోతే వాళ్ళు వస్తే 1 లీటర్ వచ్చినట్టే కదా నాకు. ఒక సంవత్సరానికి 1 లీటర్లు వచ్చినా కూడా 5 సంవత్సరాలకైనా మనం ఇది కావా అనే ఆలోచన సార్. ఇప్పుడు ఖచ్చితంగా 15 మంది ఉన్నారు సార్ లీటర్లు. నేను తీసుకున్న డబ్బులు కాదు సార్, నేను పోయిన నెలలో 28,000 చెక్కు తీసుకున్నాను. వాళ్ళు కాదు సార్, నేను ఎవరికైనా రూపాయి ఇప్పించలేను ఏ పనికి వచ్చినా. కాకపోతే పెట్టుబడికి ఎవరికి ఒక 5,000 పెట్టాలన్నా 5,000 ఎక్కడెత్తి వాళ్ళు ఇస్తారా ఇయ్యలేరని 16 సార్లు ఆలోచిస్తాను సార్. ఈ రోజు నా కింద 9 మంది 10,000, 12,000, 15,000 తీసుకున్నారు సార్. వాళ్ళకి వాళ్ళకి మంచి జరుగుతుందా చెడా? నాకు జరిగిన మంచే వాళ్ళకి జరుగుతుంది. అంటే సార్ వెంకటేశ్వర సార్ గొప్ప లీడరు. ఆ సార్ టీం న్యాయం వచ్చినప్పుడే జ్యోతి మేడం వచ్చింది, అప్పుడే ముగ్గురం వచ్చాము. ము- వాళ్ళ టీంను వాళ్ళే రీడ్ చేసుకున్నారు సార్ ఈ రోజు కూడా, వెంకటేశ్వర సార్ కానీ జ్యోతి మేడం కానీ. లేదు నేను సార్, ఇప్పుడు ఎందుకంటే రీడ్ వాళ్ళు అలా మీటింగ్ వాళ్ళ కింద నడిపించారు లీడర్, కాబట్టి. వాళ్ళ కింద లీడర్లు వచ్చేలాగా వాళ్ళే టీం రీడ్ చేసుకుంటున్నారు. ఓకే, ఎక్సలెంట్ ఎక్సలెంట్ సార్. మీటింగ్ ఎక్కడ వాళ్ళు వచ్చినా రాకపోయినా వాళ్ళు వాళ్ళు ఇవాళ రాలేమన్నా పర్లేదు సార్ చేసుకుంటూ రేపు రండి సార్, మళ్ళీ మీటింగ్ సార్ అప్పుడు రండి సార్ అని ముందల్ని వేస్తారు కదా సెల్లో చూసుకొని. మీటింగ్ ఈ మీటింగ్ రాలేదు కదా ఇవాళ సార్, మళ్ళీ పలానా రోజు మీటింగ్ ఉందంటూ రోజు మార్చి వాళ్ళకి గుర్తు చేస్తుంటారు సార్. నాకు తెలుసు అన్నా ఎక్సలెంట్ కూడా సరే పర్లేదు సార్ అని చెప్తాను. ఎక్సలెంట్ ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. సో ఓకే లీడర్స్ సార్. గమనించండి, సంవత్సరం పాటు అలా నిలబడటం వల్ల టీం వచ్చింది. నాకన్నా ముందు గోల్ డైరెక్టర్ అయ్యారు, నాకన్నా ముందు స్టార్ డైరెక్టర్ అయ్యారు అనమాట. సార్ని సార్ ఆ చూసి నాకు పదవులు అయితే కొంచెం నాకు ఇంట్రెస్ట్. ఫస్ట్ ఫస్ట్ నాకు అసలు అర్థం కాలేదు. నేను సుబ్బేశెట్టి ఎంఎస్ఆర్ చేస్తాను కదా, మనం చెయ్యాల్సింది చేస్తుంటే రావాల్సింది అదే వస్తుంటది, చెయ్యాల్సింది చేస్తా ఉంటే రావాల్సింది అదే వస్తుంటది. పని సార్ మాత్రమే నాకు మనం చేసుకుంటూ పోతే ఫలితం అనేది ఆటోమేటిక్ వస్తుంది. అది వచ్చింది. మెయిన్ మన మనం టీంలో. సార్ ఇంకోటి సార్, మనం పైరుకు కూడా ఇది పెడితే వచ్చుద్దా ఇది పెట్టకపోతే వచ్చుద్దా అని అనుకుంటే చేలో పంట అసలు రాదు. అందుకని ఖచ్చితంగా దానికి పెట్టాల్సింది అంతా పెట్టాలి. రావటం రాకపోవటం తర్వాత పైరు ధర్మం. వాతావరణం అనుకూలించినా అనుకూలించకపోయినా ఆ ధర్మం అదే కదా ఇక్కడ జరుగుతుంది. రావటం రాకపోవడం తర్వాత, ముందు మనం చెయ్యాలి కదా, మనం చెప్పాలి కదా, చెయ్యాలి కదా. ముందు మనం చేస్తే కదా మనల్ని గమనించి మన అనుకూలు వచ్చేది. అదే పైరుకైతే ఏం చేస్తున్నామో దీంట్లో కూడా అదే చేస్తే గమనిస్తే ఖచ్చితంగా వస్తుంది అని ఆలోచన సార్. ఎక్సలెంట్ ఎక్సలెంట్ సార్, చాలా గోల్డెన్ వర్డ్స్ చెప్పారు ఈ రోజు. మీరు అన్నట్టు నిజం సార్. ఇప్పుడు ఒక పైరు వేయాలంటే అది పంట ఆ పండుతుందో లేదో తెలియదు. 6 నెలలు తెలియదు. పసిపిన్న కాపాడినట్టు కాపాడాలి. ఇంకోటి ఏంటంటే పసిబిడ్డ కన్నా పసిబిడ్డ ఇంట్లో ఇంట్లో వాళ్ళు తిన్నారా తినలేదా అని ఇవన్నీ చూడం మనం. వాళ్ళ బంగారం తీసుకుని బ్యాంకులో పెట్టి వాళ్ళు ఏదైనా ఫంక్షన్కి పోవాలని అరిసినా కూడా సారీ ఈసారి పోయిరా మేడం, నువ్వు బాగాలేకపోతే నేను పోయేస్తాను మేడం అని అది అయినా కుదవ పెట్టి బ్యాంకుల్లో పెట్టి ఎత్తకొచ్చి పైరుని ఎంత జాగ్రత్తగా కాపాడతామో అదే జాగ్రత్తగా ఇక్కడ జనాభాతో నలుగుతూ మెసులుకుంటూ వాళ్ళకి ఎలా చెప్పాలి ఎలా రీడ్ చేయాలి అని నడుచుకుంటూ ముందుకు పోతే ఖచ్చితంగా ఇక్కడ తీసుకోవచ్చు అనే ఆలోచన కలిగింది సార్ నాకు ఈ సంవత్సరం నుంచి. ఎక్సలెంట్ మీటింగ్ ఎక్సలెంట్ మీటింగ్ సార్. పోతుంటే మీరు అన్నట్టు ఆ పంట పండుతుందో లేదో తెలియదు, పండిన తర్వాత దానికి తెలియదు గిట్టుబాటు ధర ఉంటుందో లేదో కూడా తెలియదు. ఎందుకంటే లాస్ట్ టైం తెలియదు పొగాకు పండింది, దానికి గిట్టుబాటు ధర ఆ, లేక ఆ. చాలా మంది నష్టపోయారు. కానీ సార్ మళ్ళీ ఈ సంవత్సరం సార్ మళ్ళీ నాకు ఎకరం. నష్టం అనేది రాలేదు సార్ పోయిన సంవత్సరం. ఎస్ ఎస్, మీరు 11 నష్టపోలేదు, ఎకరాలు చాలా వస్తే మంది రైతులు 110 క్వింటాలు నష్టపోయారని చెప్తున్నాము. 110 క్వింటాలు వస్తే
బయట ప్రైవేట్ గా చాలా మంది అమ్మారు సార్. నేను ఒక్క చెక్కు కూడా అమ్మలేదు, తక్కువ రేటుకి అమ్మలేదు. బొండ హై రేట్ ఏది ఉందో ఆ రేటుకి అమ్మాను. ఒక్క చెక్కు మిగిలింది సార్. ఆ చెక్కు కూడా అమ్మలేదు, అది ఇప్పుడే పెట్టా. పోయిన సంవత్సరం అది కూడా కలిపి అమ్మగలను ఆలోచన ఇస్తుంది నాకు. ఎక్సలెంట్ ఎక్సలెంట్ సార్. ఓకే, మల్లికార్జున సార్ సార్. ఫీడ్బ్యాక్ తీసుకుందాం ఇంకా. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. సో సో లీడర్స్ గమనించండి, ఒక రైతు నిలబడితే చదువు లేకపోయినా కూడా మీటింగ్స్ రావటం వల్ల తెలుసుకొని డెడికేషన్ వర్క్ చేయడం వల్ల టీం వచ్చింది. అదేవిధంగా స్టార్ డైరెక్టర్ అయ్యారు, మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు. సార్ చెప్పినట్టు ఒక పంట వేయాలంటే మనం పండుతుందో లేదో తెలియదు, వాతావరణం అనుకూలిస్తుందో లేదో తెలియదు, గిట్టుబాటు ధర వస్తుందో లేదనో తెలుసు కూడా మనం ప్రతి సంవత్సరం పంట వేస్తున్నాం. అదేవిధంగా ఆ పంట కోసం పెట్టుబడి అనేది పెడుతున్నాం. అలాగే ఇక్కడ మీటింగ్ చాలా మంది లీడర్స్ టోకెన్ రూ. 10, రూ. 5, రూ. 20 టోకెన్ కూడా అప్లైనర్ వేస్తే వద్దామని చెప్పి ఆలోచిస్తున్నారు. ఇంకోటి మీటింగ్స్ అన్నప్పుడు సార్ అంత దూరం ఇంత దూరం అంటున్నారు, కానీ ఒక పెళ్లికి విజయవాడ లేదా తిరుపతి వెళ్ళాలంటే వెళ్తున్నాం లేదా, లేదంటే ఏ కొంచెం మ్యారేజ్ అంటే ముందే ఉంటున్నాం లేదా, లేదా పిల్లల్ని చదివించడానికి అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డల్ని అమెరికా కూడా పంపిస్తారు, ఏది డిగ్రీ కోసం. మరి మీటింగ్ అన్నప్పుడు సార్ దూరం సార్, ఆ మొన్నే కదా సార్ వచ్చింది, నిన్నే కదా సార్ వచ్చిందని చెప్పి అంటున్నారు. కానీ నాకు లక్ష కావాలి సార్, నాకు టీం రావట్లేదు సార్, ఎవరు చెప్పిన వినటం లేదు అంటున్నారు. కానీ ఆ, సారు ఎంఎస్ సార్ చెప్పినట్టు పద్ధతి ప్రవర్తన మారితేనే టీం వస్తుంది, నువ్వు మీటింగ్ లో ఉంటేనే నీకు టీం వస్తుందని. కానీ అది ఏం ఫాలో అవ్వకుండా నాకు టీం రావాలి, లక్ష రావాలి అని ఆలోచిస్తున్నాం చాలా మంది. ఈవెన్ నాతో సహా కూడా ఒకసారి మీటింగ్ రాకుండా నాకు ఇంకా టీం రావట్లేదు, ఇంకా నాకు లక్ష రావట్లేదు అని ఆలోచిస్తున్నాను. కానీ నువ్వు రాకుండా టీం మీటింగ్ కి నీ టీం ఎలా వస్తుంది? ఇప్పుడు ఈ రోజు మల్లికార్జున సార్ దాదాపు సైదుల్ సార్ మీటింగ్ కి నేను రాత్రి చెప్తే 70 మందిని తీసుకొని వస్తున్నాను సార్ అని చెప్పి అన్నాడు. 70 మందిని 70 మందిని తీసుకురావటం కాదు, నేను 8:30కి వచ్చి నేను బెడ్షీట్ బరుస్తాను సార్, ముందే నా వాళ్ళని కూర్చోబెడతాను సార్ అని చెప్పేసి అంటున్నారు. చూడండి ఎంత డెడికేషన్ చేయటం వల్ల దేవుడు మంచి టీం ఇచ్చాడు. ఇప్పుడు నాకంటే ముందు స్టార్ డైరెక్టర్ అనమాట స్టార్ గోల్డ్ అయిన తర్వాతే నేను ఇన్స్పైర్ అయ్యాం. మల్లికార్జున సార్ గోల్డ్ అయ్యాడు, స్టార్ అయ్యాడు, నేను అవ్వలేదు అని చెప్పి కొంచెం ఇంట్రెస్ట్ చేయటం వల్ల నేను అయ్యాను. చూడండి, ఒక రైతు తెలుసుకుంటే ఏమైనా సాధించగలడు అనేది ఇదే నిదర్శనం. ఏం లేదు సార్, సక్సెస్ సీక్రెట్ ఏంటంటే మీటింగ్ మీటింగ్ మీటింగ్. సార్ లేని మీటింగ్ అనేది నాకు తెలిసి చుట్టుపక్కల లేదు. ఒకసారి బాగా గుర్తు, లాస్ట్ టైం బాగా పొగాకు సీజన్ లో ఆకు కొట్టే సమయంలో మైసూర్ ట్రైనింగ్ వచ్చింది. మైసూర్ ట్రైనింగ్ వస్తే మేడం గురించి కూడా చెప్పాలి. 10 ఎకరాలు ఆ, ఆకు కొడుతున్నారు. ఆ టైంలో ఎల్లాల వద్దనే సందిగ్ధంలో ఉన్నప్పుడు మేడమే నువ్వు మీటింగ్ వెళ్ళు నేను చూసుకుంటానని చెప్పి సార్ని మీటింగ్ పంపించింది మైసూర్. చూడండి, ఇద్దరు కూడా చాలా ఆది దంపతుల్లాగా శ్రీధర్ మేడం గారు, మల్లికార్జున సార్ కానీ. చూడండి, మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, ఇద్దరికి చదువు లేదు, కానీ మీటింగ్ అన్నప్పుడు ఇద్దరు మేడం గారు కూడా యూనిఫామ్ లో వస్తారు. డ్రెస్సులు వేసుకోవటం అలవాటు లేదు, కానీ ఈ బిజినెస్ కోసం ఈ కంపెనీ కోసం మన డ్రెస్ కోడ్ లో వస్తారు ఇద్దరు. ఈ ఇద్దరు ఒక మీటింగ్ టికెట్ కోసం కలెక్టర్ మా ఉన్నారు. మేడం బస్సు పెట్టించుకోండి సార్. చూడండి లీడర్స్ ఎంత మారారో. కానీ మనం ఇంకా బ్రాండ్ అయిన తర్వాత సిల్వర్ అయిన తర్వాత డ్రెస్ చేసుకోవాలంటే చూద్దాం సార్, చేద్దాం సార్ అని చెప్పి అంటున్నారు. కానీ మారకుండా మాత్రం మనీ మాత్రం కావాలని ఆలోచిస్తున్నాం. ఒకసారి ఆలోచించండి. ఇద్దరికి ఎడ్యుకేషన్ లేదు, కానీ బిజినెస్ కోసం ఎంత చేంజ్ అవుతున్నారో చూడండి. సో లీడర్స్ గమనించండి, ప్రతి ఒక్కరు నిలబడితే టీం వచ్చిందా లేదా అని నిలబడి ఒక 2-3 సంవత్సరాలు కానీ వెస్టేజ్ సిస్టమ్ పట్టుకొని మీటింగ్ వస్తూ జూమ్ యాడ్ అవుతూ మనం కానీ బిజినెస్ లో ఉండగలిగితే ప్రతి ఒక్క లీడర్ కి టీం వస్తుంది, ప్రతి ఒక్క లీడర్ సక్సెస్ అవుతారు అనే దానికి ఈ మల్లికార్జున సారే నిదర్శనం. జూమ్, నాకు తెలిసి సార్ లేని జూమ్ కూడా ఉండదు. ఇన్ టైంలో ఈ జూమ్ యాడ్ ఈ అవుతారు. రోజు మా ప్రసాద్ సార్ చెప్పి యువతల జూమ్ కనెక్ట్ అవుతున్నాను సార్. నేను చెప్పి అడిగారు రాత్రి రవి సార్ అంటే, పర్లేదు పర్లేదు బాబాయ్" అన్నాడు. ఈ రోజు మా సారే జూమ్ రీడ్ చేస్తున్నాడు, ప్రసాద్ సార్. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఆ ఎక్సలెంట్ సార్ ఎక్సలెంట్ సార్. ద్వారా సార్ ప్రతిదీ ఏది తెలియకపోయినా సార్ అని అంటే, ఆ మా కొద్దిగా దగ్గర బంధువు అవుతాడు సారు. ఆ మేడం సుమలత మేడం మరదలు అవుద్ది. ఆ బాబాయ్ నీకేం కాదు బాబాయ్, నీకేం కాదు బాబాయ్, ఏది తెలియకపోయినా నాకు చెప్పు ముందు అని అంటే, సార్ ఏం లేదు సార్, ఏది తెలియకపోయినా ఆ మేడం ఫోన్ చేసి నేను అడుగుతా సార్. ఎక్సలెంట్ ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ. సో లీడర్స్ ఈ రోజు గమనించండి. ఈ రోజు కొద్దిగా ఆరోగ్యానికి ఎలా చెప్పాలి, ఆనంద్ సారు మీరు ఎంత చాలా అసలు ఎప్పుడు ఫోన్ చేసినా బాబాయ్ ఏ పర్లేదు నేను పెడతాం. అది తెలియదు సార్, మీరు పెట్టింది నాకు తెలియదు సార్. చదివించుకోవడానికి మళ్ళీ వేరే వ్యక్తి ద్వారా పోయి చదివించుకుంటా సార్ నేను. ఇంగ్లీష్ నాకు రాదు కాబట్టి. ఎక్సలెంట్ ఎక్సలెంట్ సార్, మీరు సంకల్ప బలం గట్టి సార్, అన్ని మీరు మంచి సక్సెస్ అవుతారు.
సో లీడర్స్ గమనించండి. అలా చెప్పుకుంటూ పోవటం వల్ల మంచి టీం వచ్చింది. చాలా మంది మీటింగ్ రాకపోతే ఒక బాస్ లాగా ప్రవర్తిస్తా ఉన్నారు. కింద వాళ్ళని ఒక రోలర్ లాగా మనం ఏదో మీరు మీటింగ్ రాకపోతే మీ ఇష్టం, ఈ మీటింగ్ రావాల్సిందే అని మనం అలా ఎవరిని కూడా ప్రమోట్ చేయకూడదు. సార్ ఈ మీటింగ్ చాలా బాగా జరుగుతుంది, ఒకసారి చూడండి, ఇంటే చాలా హెల్ప్ అవుతుందని ఆ విధంగా ప్రమోట్ చేయాలి. ఇంకా చాలా మంది ఒక బాస్ లాగా ఫీల్ అయ్యి డౌన్లైనర్స్ ని అజమాయిషి చేసే స్థితికి వెళ్తున్నారు. ఎందుకంటే మనం ఎవరికి కూడా జీతాలు ఇవ్వట్లా. ఏదైనా ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు మన మాట వింటలేదు, మరి టీం వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు మన మాట ఎలా వింటారు? మరి ఇలా చేస్తే బాగుంటుందేమో ఆలోచించండి అని చెప్పి కొంచెం వినయంగా చెప్పగలగాలి. అడగాకుండా బాస్ లాగా నువ్వు మీటింగ్ వస్తావా లేదా, లేదంటే ఇది చేస్తావా లేదా, లేదంటే ఇక్కడ వస్తావా లేదా అని చెప్పి చాలా మంది అంటా ఉన్నారు. అందువల్ల టీం వచ్చిన టీం కూడా నిలబడట్లేదు. కాబట్టి సారు మీటింగ్ రాకపోయినా, సార్ ఇంకొక మీటింగ్ రండి పర్లేదు, మంచి మీటింగ్ మీరు ఉంటే బాగుండేది, మిస్ అయ్యారని చెప్పి చాలా ఓ వినయంగా చెప్తారు. అందువల్ల సారు మీటింగ్ అనగానే ప్రతి ఒక్కరు కూడా వస్తారు. కాబట్టి ఎవరు కూడా మనం బాసులం కాదు, డౌన్లైనర్స్ మనం ఆ, ఏదో మన కింద కూలీ లాగా చూడకూడదు. ఎందుకంటే ఒక డౌన్లైనర్స్ ఉన్నారు కాబట్టి మనం ముందుకు వెళ్తాం. అదేవిధంగా అప్లైనర్స్ డౌన్లైనర్స్ కూడా గమనించాలి. అప్లైనర్స్ ఏది చెప్తే అది మనం చేయగలగాలి. మీటింగ్ అన్నప్పుడు మనం ఉంటే మంచిది, ఎందుకంటే మన కోసం చెప్తారు కాబట్టి డౌన్లైనర్స్ కూడా తెలుసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఫీడ్బ్యాక్ తీసుకుందాం. రాధా మేడం గుడ్ మార్నింగ్, అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. తిరుపతిరావు సార్ గుడ్ మార్నింగ్ సార్, అడ్మిట్ చేసుకోండి. తిరుపతిరావు సార్ గుడ్ మార్నింగ్, అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. మల్లికార్జున్ సార్, శ్రీదేవి మేడం గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఎక్సలెంట్ సార్. ఈరోజు చాలా